ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నన్ను అక్క అని పిలిచేటోళ్ళు, చెల్లి అని పిలిచేట ప్రతి ఒక్కరికి రాఖీ కట్టలేని కావచ్చు, కానీ అందరికీ మనస్ఫూర్తి చెప్తున్నా హ్యాపీ రక్షాబంధన్. మిషన్ కాల్ పడ్డదంటే మళ్ళీ తిరిగి అక్క చెప్పే అంటాడు. ఎన్ని క్లాసెస్ ఉన్నా, వాడిని తిట్టినా, వాడిని బాధ పెట్టినా, వాడిని చాలా హర్ట్ చేసిన, వాడిని హర్ట్ చేసిన, వాడి వరకు వస్తే నేను నిల్చుంటా, నా కోసం వస్తే వాడు నిల్చుంటాడు. బికాస్ ఒక తల్లి కుట్టలేని కావచ్చు, కానీ నాకు చాలా స్పెషల్ పర్సన్ నా లైఫ్ లో. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు అవి రక్షాబంధన్ చెప్పుకుంటారు ఇద్దరు. అరే వాడు అన్న అవుతాడు కదరా నీకు. సెలబ్రిటీ కాదు, ఎంత స్ట్రెంత్. అరే ఎంత ఇంట్రోల్ ఎట్లా చెప్పినా తెలుసా, ఎంత ఉన్నా ఎన్ని బాధలున్నా మా ఇద్దరికి ఎన్ని గొడవలైనా నా వరకు అయితే వాడు ఖచ్చితంగా వస్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక మిస్డ్ కాల్ చూసి కాల్ చేస్తాడని చెప్పా. అది నేను నీకు ఇచ్చే ఇంపార్టెంట్. మమకారం పంచమే అమ్మవై మారాడు గైస్. ఎంత అఫిషియల్గా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా ఊరు ముద్దు అన్నట్టు చూపిస్తాడు. గుండుగాడు మంచిగా ఉండు, మంచిగా ఇది చేసుకో. నాకేమన్నా నేను కట్ట. అరే రక్షించే వాళ్ళనే నువ్వు వేరేగా రక్షించు, కానీ అన్నదమ్ముల్లాగా అన్నదమ్ములు లేదు, రక్షాబంధనం అందరిది కదా. అరే కట్టు. ఏంట్రా ఎక్కువ చేసినాం. సో గైస్ వెల్కమ్ టు గల్లీపోరి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నన్ను అక్క అని పిలిచేటోళ్ళు, చెల్లి అని పిలిచేట ప్రతి ఒక్కరికి రాఖీ కట్టలేని కావచ్చు, కానీ అందరికీ మనస్ఫూర్తి చెప్తున్నా హ్యాపీ రక్షాబంధన్. మీరు ఎక్కడున్నా సేఫ్గా ఉండండి, సేఫ్గా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గైస్ మన లైఫ్లో చాలామంది స్పెషల్ పర్సన్స్ ఉంటారు. అందులో నా లైఫ్లో మా సొంత తమ్ముడు, దాని తర్వాత మా వాడు. మీకు ఎవరో తెలుసు, ఎందుకంటే ఈ పర్సన్ వల్ల నేను కొంచెం ఎక్కువ డిస్టర్బ్ అయిపోయినా. నా దగ్గర ఉండలేరు, నేను అని కలవట్లేదు, అని నాతో ఇప్పటిలాగా ఒకటే రూమ్లో ఉండలేము, మేము ఒకటే దగ్గర కలిసి తింటలేము, కలిసి ఇది చేస్తలేము అన్నది ఒకటి ఎక్కువ ఇదైపోయింది నాకు. బట్ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అయినా నేను క్యాప్చర్ చేసుకుంటే లైఫ్ టైం నాకు ఉండిపోతుంది. ఎందుకంటే ఒకటి చెప్తా, ఇప్పుడు వచ్చే పర్సన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. మా అమ్మకు కూడా ఏమైంది, తమ్ముడికి ఫస్ట్ రాగి కడతా, వేరే వాళ్ళకి కడతా అంటే నేను ఫస్ట్ వీడికి కట్టి తమ్ముడికి కడతాను అన్న. ఎందుకంటే మా తమ్ముడు కన్నా వీడు కొంచెం పెద్దోడు, ప్లస్ నన్ను చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాడు. నాకేమన్నా ప్రాబ్లం ఉన్నా, నాకు ఏదన్నా ఏ టైంలో ఫోన్ చేసినా సరే మిషన్ కాల్ పడ్డదంటే మళ్ళీ తిరిగి అక్క చెప్పే అంటాడు. ఎన్ని క్లాసెస్ ఉన్నా, వాడిని తిట్టినా, వాడిని బాధ పెట్టినా, వాడిని చాలా హర్ట్ చేసిన, వాడిని హర్ట్ చేసిన, వాడి వరకు వస్తే నేను నిల్చుంటా, నా కోసం వస్తే వాడు నిల్చుంటాడు. బికాస్ ఒక తల్లి కుట్టలేని కావచ్చు, కానీ నాకు చాలా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు. ఎక్కడున్న వాడు హ్యాపీగా ఉండాలి, వాడు మంచి లైఫ్ లీడ్ చేసుకుంటే నాకన్నా మంచి హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. సో ఆ పర్సన్ వచ్చాక నేనైతే వీడియో కంటిన్యూ చేస్తా, అండ్ మీకు నచ్చుతా నేను అనుకుంటున్నా. హాయ్ గైస్, హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకుంటారా ఇద్దరు. అరే వాడు అన్న అవుతాడు కదరా నీకు. హలో మై బ్రదర్ నా కోసం వచ్చిండు రాఖీ. వాడికే కదా ఫస్ట్ ఇయర్. ఎప్పుడు ప్రతిసారి నువ్వు వాడిని పరిచయం చేసినప్పటి నుంచి 4 years 5 years నుండి నేను వాడికే ఫస్ట్ కడతారా రాఖీ ఎన్నున్నా. అరే ఇక్కడ తెలుసా, అజిత్ ఎన్నిసార్లు గుర్తు చేస్తాడు తెలుసా, మా పక్కన ఒక సాయి ఉంటే చాలని. ఒకప్పుడు నేను క్రికెట్ అంటే పిచ్చి గేమ్ ఆడద్దు అంటుండే. కాదు, అజిత్ నేను స్టేడియంకి అయినప్పుడల్లా అంటే గ్రౌండ్కి నన్ను తీసుకుపోతారు కదా అప్పుడప్పుడు, వీడు ఎప్పుడు అంటాడు తెలుసా, మా పక్కన ఒక్క సాయి ఉంటే వీళ్ళు. అరే ఫస్ట్ బాల్కి వీడు శ్రీగాడు ఉత్తగా ఆడుతాడు. ఆడతలేవా?
సరే గైస్ మనం రెడీ చేసుకుందాం దారా. సో గైస్ ఫైనల్గా అయితే నా స్పెషల్ పర్సన్ నా లవ్ అయితే వచ్చేసింది అనమాట. చూపిస్తా అందరికి. రెడీ కూడా చేసేసుకున్నా అన్ని, ఎందుకంటే ఫస్ట్ వాడికి కట్టిన తర్వాతే అందరికి కడదామని నేను ఫిక్స్ అయినా మెంటల్గా ఇదిలా అదిలో. సో వాడికి కట్టిన తర్వాత ఇంకా మిగతా తమ్ముళ్ళకి కడతా అనమాట. అరే కుక్ అరే మళ్ళీ ప్రేమగా మనిషి సాయం ఇలా కుక్క అని పిలుస్తారు. ఈ రిషిగా నీవు ఇలా కలవండి. అరే తమ్ముడు గారు ఎంత పెద్ద గిఫ్ట్ తెచ్చిండో నాకు తెలియదు. నాకు తెలిసి ఒక 20,000 30,000 గిఫ్ట్. ఇగో నీకు ఒకటి చెప్తా గాయ, సాయిగన్ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. మా అయ్య మస్తు సంపాదించిండు కానీ ఆడు వీడికి ఇయ్యడు. ఉన్న బంగారం తాగట్టు పెట్టి కూర్చున్నాను. లేదు సరే కూర్చో. కూర్చోరా. సెలబ్రిటీ కాదు, ఎంత స్ట్రెంత్. అరే ఎంత ఇంట్రెస్ట్ ఎట్లా చెప్పినా తెలుసా, ఎంత ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా మా ఇద్దరికి ఎన్ని గొడవలైనా నా వరకు అయితే వాడు ఖచ్చితంగా వస్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక మిస్డ్ కాల్ చూసి కాల్ చేస్తాడని చెప్పా. అది నేను నీకు ఇచ్చే ఇంపార్టెంట్. మమకారం పంచమే అమ్మవై. గుర్తుపెట్టుకో. ప్రమోషన్ చేసి కదా నాకు ఇది రాలేదు ఇచ్చింది కానీ తీసుకోవరా తీసుకోవరా. లెటరా అసలు నేను ప్రతి ఇయర్ సిల్వర్ తీసుకుంటా కానీ నువ్వు వచ్చిన కదా నేను కరీంనగర్ పోయి వచ్చినాక నీకు సిల్వర్ రాగి కట్టుకోవద్దు తెలుసు. కానీ ఏం కాదులే, మనకు కూడా అవేముండవు శ్రావణాలు, మనకు అవేముండవు కదా నాన్న. నీ ప్రతి ఇయర్ రాకి నీకు వచ్చేస్తుంది. నేను కరీంనగర్ నుంచి సరేనా. కాదురా, నీకు ప్రతి ఇయర్ నేను రాఖీ కట్టిన తర్వాత ఏమి ఇస్తా, బ్రాస్లెట్ ఇస్తా. అది నేను కరీంనగర్ ఓన్గా నీకు మనగడికి సేమ్ తీసుకుంటా. కిందికి పెట్టి ఇవన్నీ కిందికి కడుతుంది అన్ని తీసేయాలి ఇవన్నీ. చంపుతామని అమ్మను మారాడు గైస్. ఏంటి ఎంత అఫిషియల్గా ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఊరుముద్దు అన్నట్టు చూపిస్తాడు. చూపి చూపి ఫోటో కొట్టరా మనం. గైస్ ఇవన్నీ ఇవి చూపించదు రాగిలు సిల్వర్ ఇస్తాను అప్పుడు చూపించాలి. అప్పుడు ఇన్స్టాకి రీల్ పట్టుకుంటారా మంచి ప్రేమతో. ఇవన్నీ టైట్ అయినంత అదే ఇప్పుడు ఒకటి అడుగుతా, అదే అమ్మాయిలు సాయి సాయి అని షేక్ అని ఇచ్చినప్పుడు నీకు నొప్పి రాదు అప్పటి చెప్తున్నా. ఏమి లేవు నాకు కొట్టు అంతగా నేను తాగను. చిల్లర కాదు గైస్, చిల్లర కొంచెం తిను కొంచెం కొంచెం తినిపించు. సరే నా కోసం మంచిగా చెప్పేదా కాళ్ళు మొక్కుతున్నా నువ్వు నా మొక్కాలదా మన దొరకాడు గాయస్. దొరకనే దొరకాడు నువ్వు దొరకావు రా. నెక్స్ట్ ఇయర్ మా తమ్ముడికి మంచి అమ్మాయి యూకే అమ్మాయి రావాలి, మంచిగా పెళ్లి చేసుకొని ఫోటో గుండుగాడు మంచిగా ఉండు, మంచిగా ఇది చేసుకో. ఇలాంటి దొరకాడు ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, మన మళ్ళీ దొరకాడు. కాల్మక్కిని చూసినాను రైట్ రైట్ మళ్ళీ తమ్ముడే దొరకడు. వీడు నా ఫ్రెండ్. నాకేమన్నా నేను కట్ట. అరే రక్షించే వాళ్ళనే నువ్వు నాకు వేరే రక్షించు కానీ అన్నదమ్ముల్లాగా వద్దు. అన్నదమ్ములు లేదు రక్షబంధనం అందరిది కదా. అరే కట్టు ఏంట్రా ఎక్కువ చేసినాం. సో గైస్ ఫైనల్ అయితే మా చిల్లర్ ఇగో గలీజోడు వచ్చి తమ్ముడు కూడా చూడు చచ్చిపోతుంది వెళ్ళిపోండి. అవునరా వాడికి ఒక్కడు అయిపోయినట్టు నువ్వు ఎట్టిపోయినావురా మమ్మల్ని. కాదు లైఫ్ లో మేము ఉన్నాం అసలు ఉంటాం అసలు. స్టార్ట్ చేస్తున్నాడు కొత్త బ్లాగ్స్ కొత్త వీడియోస్ స్టార్ట్ చేయు. వాడికి వాడితో ఉండు అప్పుడప్పుడు మాతో 15 రోజులు ఉన్నా ఇంటికాడ తాగుతూనే ఉన్నారు. చనిపోతుండ్రా కట్ట తీసుకురావాలా 2 నెలలు ఉన్నా ఇంటికాడ. సరే నా కోసం గొప్ప చెప్పే మనం నా వీడియో చెప్తా. అంటే నేను ఎంత మంచిగా చెప్పినా తెలుసా గాయస్. ఎన్ని ఉన్నా సరే
ఇదిగో తమ్ముడు నా కోసం నేను ఉంటాడు అని. నా గురించి నీ వీడియోలు చెప్పినావు, నీ గురించి నా వీడియోలు సరే నాకు గిఫ్ట్ కొని ఇచ్చేది నీ వీడియో ఆ, నాకు ఒక సరే. డ్రెస్ అప్పుడు కొనిరా నా బర్త్డే ప్రతిసారి సీజర్ కూడా ఇస్తా, అట్లేముండవు మనకి ఇచ్చుడే డ్రెస్ కొనిరా ప్లీజ్ కొనిస్తాం. డ్రెస్ కొనిస్తే నేను ఇష్టాలు సో అమ్మ సార్థం చూడు, డ్రెస్ కొనిస్తే ఇన్స్టాలో రీల్ చేస్తుంది, లేకపోతే చేయదు. ఫైనల్ అయితే మా వాడు నా దగ్గరికి వచ్చింది అనమాట. అప్పుడప్పుడు కనిపించినా సరే ఏమున్నా సరే మా So guys, పర్సనల్ కొద్దిగా బాండ్ మా పర్సనల్ బాండే. వీడియోలో మంచిగా కనబడుకుంటే కలరింగ్ తీసుకోవాలి. గైస్ తాను చేయలేను, తాగున్నా. సో గైస్ మా వాడైతే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి. ఈ రాఖీ కూడా ఎందుకు కట్టినా తెలుసా, వీడికి పనికి రాదు అయినా సరే పిలిచి కట్టినా అంటే రీజన్ చెప్తా. మనగాడికి కడతా వీడికి కడతా ఖచ్చితంగా ప్రతి ఇయర్, ఎందుకంటే వాళ్ళని మిస్ చేసుకోను. ఈ కడితే అంట మేము మంచి అనుకుని కడితే మంచి జరుగుతాను, వీడి లైఫ్ మంచిగా ఉండాలి, వీడు ఏ కష్టాలు ఉన్నా సరే అందుకని బయట పడాలి, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కొనే కేపబిలిటీ వీడికి రావాలి, మంచిగా చంపేయాలి, ఆ సంపదను నాకు పెట్టాలి. పెడతా సాయి దగ్గర పైసలు ఒక్కటి జెన్యున్ చెప్పాలంటే వీడి దగ్గర కోట్లున్నా ప్లీజ్ రా సాయి అని అమాయకంగా మొహం పెట్టి అడిగితాడు, ₹1 ఇస్తాడు. కానీ మన దగ్గర ఇప్పుడు అప్పులు చేస్తాడు. అప్పులు చేసి పక్కన పెట్టి అప్పులు చేసేసి నేను కూడా 5 లక్షలు చేసిన. సో ఫైనల్ అయితే నాది 1,50,000 అప్పు ఉంది గాయస్. 5 లక్షలు క్లియర్ చేసుకున్నాడు మెల్ల కష్టపడి. ఏం చేయాలి, ఇన్స్టా ప్రమోషన్స్ అని అవన్నీ చేసి పాపం మావాడు ఎలా తీసుకొచ్చిండు. ఇప్పుడు ఐఫోన్ 10 చేస్తున్నాడు. అంతే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.